హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడైతే నేను మగ్గం వర్క్ జడ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం అయితే నేను కాటన్ది క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ నేను కాటన్ క్లాత్ తీసుకొని ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి ఇలాగ ఫోల్డ్ చేసుకుంటున్నాను. దాన్ని ఇలాగ 2 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. దీనికోసం నేను వచ్చేసి 25 ఇంచెస్ నుంచి 30 ఇంచెస్ వరకు మనకు జడ అనేది పెట్టుకోవచ్చు. సో 25 ఇంచెస్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఇలా మోల్డ్ చేసేసి మధ్యలో నేను గ్లూ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఫ్లవర్స్ కోసం నేను వచ్చేసి వైట్ కలర్వి ప్యాచెస్ ఫ్లవర్స్ వస్తాయి, గోల్డ్ కలర్కి వైట్ స్టోన్స్ వచ్చాయి, ఇవనేవి తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటివి అవైలబుల్ లేకపోతే మీరు కుందన్స్తో అయినా ఫ్లవర్స్ అనేవి వేసుకోవచ్చు. సో మీకు ఏదైనా దీని మెటీరియల్ లింక్స్ కావాలంటే నాకు కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, లేకపోతే మీరు కమెంట్ చేసినా నేను మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఫస్ట్ అయితే నేను ఇలాగ క్రాస్గా ఇలాగ తీగల్లాగా వేసుకుంటున్నాను జడ మొత్తానికి. ఇప్పుడైతే మనం జడ కంపల్సరీగా 25 ఇంచెస్ అనేవి లెంత్ పెట్టుకోవాలి, లేదంటే మనకు పొట్టిగా కనిపిస్తుంది. ఇంకా మీరు ఏదైనా కొంతమంది హైట్గా ఉంటారు కదా, వాళ్ళకైతే 30 ఇంచెస్ వరకు మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫ్లవర్స్ ఇలాగా మధ్యలో మనం స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మగ్గం వర్క్ జడలు అనేవి ట్రెండింగ్ కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. నేను ఫస్ట్ వేసిన జడకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది సెకండ్ వచ్చేసి టోటల్ గోల్డ్ కాన్సెప్ట్తో నేను తీసుకొని వచ్చాను. సో మీకు ఇంకా ఇలాంటివి కావాలంటే మీకు నాకు కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీగా ఇలాంటివి చేస్తాను. సో మీరు ఫస్ట్ వేసిన జడ ఒకవేళ చూడకపోయింటే నేను పైన ఐకార్డ్లో మీకు లింక్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఇలాగా స్టోన్ చైన్, బాల్ చైన్ పెట్టేసి మనము ఈ తీగలన్నిటిని కవర్ చేసుకుంటూ రావాలి. సో ఈ స్టోన్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా షైనింగ్ ఉన్నాయండి. చూసారు కదా, మనము మొబైల్లో పెట్టిన ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ జడ అయితే హెవీ లుక్గా ఉంటుంది. దాని తర్వాత లీవ్స్ కోసం నేను వచ్చేసి ఇలాగే ఫ్రేమ్స్ యూజ్ చేస్తున్నాను. ఇది జడ వచ్చేసి మగ్గం వర్క్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే కాన్సెప్ట్తోనే నేను చేస్తున్నాను. సో ఎవరైనా చేసుకోవచ్చు. ఇది స్టిక్ చేసుకున్నాక మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు కంపల్సరీగా టాకాలు అనేవి వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం జడ అనేది ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి అంతగా ఊడిపోవు, అండ్ వాష్ కూడా చేయం కాబట్టి ఇది సెక్యూర్గానే ఉంటుంది. సో లీవ్స్ పెట్టుకున్నాక నేను గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి లోపల స్టిక్ చేసుకుంటున్నాను మొత్తము. సో చూసారు కదా, ఇప్పుడు అన్నీ స్టిక్ చేసుకున్నాం కదా, ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో వచ్చేసి నేను గోల్డ్ కలర్వి చిన్న చిన్న బుటీస్ లాగా ఇలాగా స్టిక్ చేసుకుంటున్నాను కుందన్స్. మనం ఈ బుటీస్ పెట్టడం వల్ల లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో టోటల్గా ఇప్పుడు జడ మనం పెట్టుకున్నాక ఎలా లుక్ ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి చాలా హెవీగా కనిపిస్తుంది కదా, సో ఎవరైనా ట్రై చేయొచ్చు అండ్ ఈజీగా ట్రై చేయొచ్చు. మీకు ఈ జడ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్లో వచ్చేసి ఈ జడను కట్టుకోవడానికి థ్రెడ్స్ అనేవి పెట్టుకోవాలి. దానికోసం నేను వచ్చేసి బ్లాక్ కలర్ థ్రెడ్తో ఇక్కడ టాకాలు వేసుకుంటూ మనకి ఎన్ని కావాలంటే అన్ని థ్రెడ్స్ అనేవి సైడ్లో
కుట్టుకోవాలి. సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇలాగ సైడ్స్లో మనం ఎడ్జెస్కి మనకు జడ కట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కుట్టుకోవాలి. సో ఇప్పుడు జడ పెట్టినాక ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇన్ని రోజులు మీరు నా వీడియోని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నా ఛానల్ అనేది ఎక్కువ మందికి యూజ్ అయ్యేలా ఉంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.